అంటే IEEE and 54 అంటే అది రిప్లేస్ చేశారు అంటే IEEE ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఈ IEEE 74 ఫార్మాట్ తీసుకొచ్చారు. ఎందుకు అంటే టు రిప్లేస్ ఫ్లోటింగ్ పాయింట్ అగ్రిగేట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడం కోసం IEEE స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఓకే, సో ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 1985 లో. నెక్స్ట్ సెకండ్ వర్షన్ 2008, నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ రీసెంట్గా 2008 లో రిలీజ్ అయింది. ఇది IEEE. నెక్స్ట్ IEEE 74 లో ఎలా డేటా రిప్రజెంట్ చేస్తాము అంటే నేమ్, కామన్ నేమ్, సిగ్నిఫికెంట్ బిట్స్, ఎక్స్పోనెంట్ బయాస్, ఆర్గనైజేషన్ అనేది ఇది ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేమ్ అంటే బైనరీ 16 బిట్ రిప్రజెంటేషన్ ఉంటుంది, 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది, నెక్స్ట్ 128 బైనరీ రిప్రజెంటేషన్ ఉంటుంది, 256. ఓకేనా, టాపిక్గా మనకి వీటికి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని మనకు ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చారు. సో బైనరీ 16 మనం ఏమంటాము అంటే కామన్గా హాఫ్ ప్రిసిషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ బైనరీ 32 ఏమంటాం సింగిల్ ప్రిసిషన్, బైనరీ 64 ఏమంటాము అంటే డబుల్ ప్రిసిషన్, బైనరీ 128 క్వాడ్రపుల్ ప్రిసిషన్ అంటాము, బైనరీ 256 ని ఆక్టపుల్ ప్రిసిషన్ అంటాం. ఓకేనా, 16 బిట్ రిప్రజెంటేషన్, 32 బిట్ రిప్రజెంటేషన్, 64 రిప్రజెంటేషన్, 128 రిప్రజెంటేషన్, 256 బిట్ రిప్రజెంటేషన్, దానికి కామన్ నేమ్స్. ఓకే, బట్ ఇందులో ఇవన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ ప్రిసిషన్ అండ్ డబుల్ ప్రిసిషన్, మోస్ట్ యూజ్డ్ ప్రిసిషన్. ఈ రెండు రిప్రజెంటేషన్స్ మనం ఎక్కువ వాడతాం, ఒకటి సింగిల్, ఇంకొకటి డబుల్ ప్రిసిషన్. ఓకేనా, సో ఇందులో మనం బైనరీ 16 బిట్ రిప్రజెంటేషన్ కదా, టోటల్గా 16 బిట్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంతేనా, ఇక్కడ ఆల్ రాస్తాము SBM, ఇక్కడ లెవెల్ 5 రాయాలి, ఇక్కడ సైన్ బిట్ ఒకటి, 5 ఎక్స్పోనెంట్ బిట్స్, రిమైనింగ్ 10 ఇక్కడ రాస్తాం ఎక్స్పోనెంట్ బిట్స్ 1 5, నెక్స్ట్ రిమైనింగ్ 10 16, ఇక్కడ 7 కాదు. ఓకేనా, కరెక్ట్గా చెప్పండి. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ టోటల్గా 16 బిట్స్ మనం ప్రజెంట్ చేసేది. నెక్స్ట్ బైనరీ 32 బిట్స్ మనం ఎలా ప్రజెంట్ చేస్తాము, 8 బిట్స్ ఏమో ఎక్స్పోనెంట్ బిట్స్, టోటల్గా 62 బిట్స్, 24లో బిట్ 7 బిట్ కలిపితే రిమైనింగ్ 22 బిట్స్ని మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ బైనరీ 64 ఏమంటాము డబుల్ ప్రిసిషన్ అంటాం. ఓకే, ఈ డబుల్ ప్రిసిషన్లో టోటల్ 64 బిట్స్ ఉంటాయి. ఆ 64 బిట్స్లో మనం 11 బిట్స్ ఎక్స్పోనెంట్స్గా రిప్రజెంట్ చేస్తాం, ఒక బిట్ సైన్ బిట్, రిమైనింగ్ బిట్స్ని మ్యాట్రిక్స్ బిట్స్ 50. ఓకే, నెక్స్ట్ బైనరీ 128, ఈ 128లో 132 బిట్స్ ఏమో సిగ్నిఫికెంట్ బిట్స్. సో ఇందులో ఎక్స్పోనెంట్ రిప్రజెంట్ చేయడం 50 బిట్స్ పడుతుంది. ఇది ఏడు గుర్తుంటే మనకి ఈజీగా మనం రిప్రజెంటేషన్ అనేది అవుతుంది. ఎక్స్పోనెంట్కి ఎన్ని బిట్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్కి ఎన్ని బిట్స్ ఉంటాయి తెలిస్తే మనం ఈజీగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఇది ఏంటి IEEE ఫార్మాట్. ఓకే, ఫస్ట్ మనకి ఇందులో టోటల్గా ఎన్ని ఉన్నాయి, 16 ఉంది, 32 ఉంది, 64 ఉంది, 128 ఉంది, 56 ఉంది. అవుట్ ఆఫ్ దీస్ మెయిన్ ఇంపార్టెంట్ సింగిల్ ప్రిసిషన్ అండ్ డబుల్ ప్రిసిషన్. ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ దగ్గరేంటి, ఫస్ట్ సింగిల్ ప్రిసిషన్ డబుల్ ప్రిసిషన్. సింగిల్ ప్రిసిషన్ డబుల్ ప్రిసిషన్ ఇంపార్టెంట్ అని కదా, సింగిల్ ప్రిసిషన్ ఏమంటాం బైనరీ 32 బిట్ రిప్రజెంటేషన్ సింగిల్ ప్రిసిషన్. ఓకే, ఇందులో టోటల్గా సిగ్నిఫికెంట్ బిట్స్ 24 ఉంటాయి. ఓకే, ఈ 32 బిట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము, సైన్ బిట్ ఒకటి, ఎక్స్పోనెంట్ 8 బిట్స్, రిమైనింగ్ 23 బిట్స్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ 1 పెట్టాలి, సైన్ బిట్ ఒకటి, 1 8 22 టోటల్గా 32 బిట్స్. ఓకే, 8 అంటే ఎక్స్పోనెంట్ బిట్స్, మీరు ఎక్స్పోనెంట్కి ఎన్ని బిట్స్ రిప్రజెంట్ చేయాలి, సింగిల్ ప్రిసిషన్ అంటే 8, సైన్కి ఒక బిట్, రిమైనింగ్ అన్ని కూడా ఎక్స్పోనెంట్ బయాస్ అంటే తెలుసుకున్న వాళ్ళు సబ్ట్రాక్షన్ చేస్తాం, 64 బయాసా 128 బయాసా మార్నింగ్ చేశారు కదా. ఓకే, నెక్స్ట్ అది సింగిల్ ప్రిసిషన్. మనకి ఎక్స్పోనెంట్ బట్టి మనం ఏ రిప్రజెంటేషన్ వాడాలి అనేది టేబుల్ ఇచ్చాం. ఓకేనా, సో సైన్ బిట్ 0 కానీ 1 కానీ ఉండొచ్చు, ఎక్స్పోనెంట్ 8 బిట్స్ కదా, సింగిల్ ప్రిసిషన్ 32 బిట్లో మనం ఎక్స్పోనెంట్ 8 బిట్స్ రిప్రజెంట్ చేస్తాం. 8 బిట్స్ అన్ని 0 ఉంటే ఏం వాడతాము, ఆల్ 1s ఉంటే ఏం వాడతాం, మినిమం ఉంటే ఏంటి, ఎక్స్పోనెంట్ డాష్లో ఉంటే ఏంటి, లేదా 1 to 2 మధ్యలో ఉంటే ఏంటి ఎక్స్పోనెంట్, హైయెస్ట్ వాల్యూ 56 వస్తుంది. ఓకేనా, సో ఈ
ఉంటే ఏంటి, లేదా ఎక్స్పోనెంట్ మొత్తం 0 అయితే ఏంటి, ఎక్స్పోనెంట్ 5 అయితే ఏంటి, ఎక్స్పోనెంట్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఎక్స్పోనెంట్ నెక్స్ట్ మాంటిసా మొత్తం 0. ఫస్ట్ ఫార్మాట్ చూడండి, if sin bit 0 or 1, sin bit ఏదైనా ఉందనుకోండి, ఎక్స్పోనెంట్ 0 అయితే, ఎక్స్పోనెంట్ ఏంటి పవర్ 0 అయితే, అండ్ మాంటిసా అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ కూడా 0 అయితే రిప్రజెంటేషన్ ఏమవుతుంది, ఇంకా 0 ప్లస్ ఆర్ మైనస్ 0 పెడతాం. ఓకేనా, నెక్స్ట్ sin bit 0 కానీ 1 కానీ ఉంది, ఎక్స్పోనెంట్ అన్ని 1s ఉంటే, హైయెస్ట్ వాల్యూ ఉంటే పవర్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసి. నెక్స్ట్ మాంటిసా మాత్రం 0 ఉంది, ఎక్స్పోనెంట్ ఏ మాక్సిమం వాల్యూ, మాంటిసా ఏమో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ కెన్ బి సైన్ కెన్ బి 0 ఆర్ 1, సైన్ ఏదైనా ఉండదు, బట్ ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది మనకి 50% లో ఉంటే 2 పవర్ 3 కానీ 2 పవర్ 5 కానీ 2 పవర్ 32 కానీ మనకి ఎక్స్పోనెంట్ వాల్యూ వస్తుంది కదా. ఆ ఎక్స్పోనెంట్ అనేది మనకి 50% లో ఉన్నప్పుడు నెక్స్ట్ మాంటిసా కలిపి ఎక్స్ రిప్రజెంట్స్ ఎనీ వాల్యూ కెన్ బి 0 ఆర్ 1. మాంటిసా అంటే ఏదైనా ఉండొచ్చు, మొత్తం 0 కాకుండా మొత్తం 1 కాకుండా మాట్రిక్స్ ఏ వాల్యూ ఉన్నా కూడా. ఓకేనా, మనం దానికి ఏం వాడతాము అంటే ఇంప్లిసిట్ నార్మలైజేషన్ ఫామ్ వాడతాం. ఓకేనా, సో ఇది ఎప్పుడు 30 సింప్లిఫికేషన్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ 0 అయితే సైన్ ఏమో 0 ఆర్ 1 ఉంది, ఎక్స్పోనెంట్ 0 ఉంది, మాట్రిక్స్ 0 కాకపోతే ఎక్స్పోనెంట్ 0 మాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కేసులో మనం ఏ ఫామ్ వాడతాము అంటే ఫ్రాక్షనల్ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి 0 ఆర్ 1, ఎక్స్పోనెంట్ ఏమో హైయెస్ట్ వాల్యూ 55, నెక్స్ట్ మాట్రిక్స్